హాయ్ ఫ్రెండ్స్, ఆమ్లెట్ పోసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలని ఇప్పుడు వీడియో అయితే చూపిస్తా. నేను 4-5 గుడ్లు అయితే పలగొట్టి పోసిన తర్వాత అందులో కొత్తిమీర అయితే వేసిన. మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, కలమాక అయినా వేసుకోవచ్చు, పుదీనా అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మేమైతే కొత్తిమీర అయితే వేసాము. అందులో కొద్దిగా మిరియాల పొడి అయితే వేయండి. మిరియాల పొడి వేస్తే చాలా మంచిది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే చలికాలం కాబట్టి జలుబులు, దగ్గులు, తుమ్ములు వస్తాయి కాబట్టి ఈ మిరియాలు చాలా మంచిది. మరీ ఎక్కువగా వేసుకోకండి, బయటికి పెడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా పసుపు అయితే తీసుకోండి. పసుపు మనకు చాలా మంచిది, అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఈ 3 తీసుకున్న తర్వాత అందులో ఇంకా కొద్దిగా కారం అయితే వేయండి. కారము, అదేవిధంగా అల్లం వెల్లిగడ్డ అయితే వేయండి. ఇప్పుడైతే కారం అయితే వేస్తుంది. కొద్దిగా కారం అయితే వేయండి. మెయిన్గా ఏంటంటే చూడొచ్చు, మరి ఎక్కువగా కాకుండా మామూలుగా అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మంచిగా మిక్స్ అయితే చేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మంచిగా మిక్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు ఎక్కువ అయితే వేసుకోకండి, మీడియం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది మంచిగా కలపాలి. ఒక చెంచా తీసుకొని మంచిగా కలపాలి. ఎందుకంటే అందులో ఈ కారం ఏవైతే వేసామో అవి గడ్డలు అట్లనే ఉంటాయి. కారము, పసుపు అవన్నీ కూడా ముద్దలు అవుతుంటాయి. కాబట్టి ఆ మంచిగా కలుపుకుంటే అవి ముద్దలు అయితే ఏవైతున్నాయో అవన్నీ కూడా పోతాయి అన్నమాట. మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కొద్దిగా లేట్ అయినా సరే కానీ మంచిగా కలుపుకోండి. ఇట్లా ముద్దలు ఉంటాయి అన్నమాట. ఆ ముద్దలు అనేవి ఈ విధంగా అంచులకు తీసుకొచ్చి జర పలగొట్టే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్ అట్టయితే చాలా బాగుంటుంది. ఏంటంటే మెయిన్గా ఏంటంటే కొంతమంది బ్యాచిలర్స్కి కొంతమంది కూరగాయలు అయితే రావు కదా, అలాంటి వారికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే ఇది అట్ట అనేది మంచిగా రొట్టెలకు కానీ పూరీలకు కానీ చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది మెయిన్గా ఏంటంటే ఇందులో మిరియాల పొడి వేస్తే మనకు జలుబులు ఎక్కువ అవుతాయి కాబట్టి జలుబు, దగ్గులు కానీ అవన్నిటిని కూడా నయం చేసే దమ్ము మిరియాల పొడికి అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఉడకబెట్టి అయినా సరే మీరు మిరియాల పొడి అందులో వేసుకొని తింటే మాత్రం జలుబులకు, దగ్గులకు అయితే సూపర్గా పనిచేస్తుంది. మొత్తం మీద అయితే మేము మంచిగా అయితే కలుపుతున్నాము. మీరు కూడా కొద్దిగా వెయిట్ చేసి మంచిగా కలుపుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా మన దాంట్లో ఫుడ్కి సంబంధించి వీడియోలు అయితే మొన్న నుంచి అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు, జర సపోర్ట్ అయితే చేయండి. మంచిగా కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, పెంక అయితే పెట్టుకోండి. పెంకలో కొద్దిగా నూనె అయితే పోసుకున్న తర్వాత కొద్దిగా వేగనివ్వండి. నూనె కాగిందో లేదో 2 డ్రాప్స్ అయితే వేసి చూడండి. కాగలేదు, నూనె అయితే కాగలేదు, ఇంకా కొద్దిగా కాగిన తర్వాత అప్పుడు మీరు ఈ గుడ్డ అయితే అందులో మనం ఏదైతే మిక్స్ అయితే చేసుకున్నామో అది పోయండి. పోసి ఎలాంగా చెంచాతోటి ఎలాంగా చేయండి. మామూలుగా మీడియం సైజులో కొద్దిగా ఇట్లా ఎలాంగా చేయండి. కావాలంటే ఇంకా మీరు మిరియాల పొడి వేసుకోవాలంటే ఈ స్టేజ్లోనే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే, జలుబు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు మిరియాల పొడి అనేది మోతాదే తీసుకోవాలి, మరి ఎక్కువగా అయితే తీసుకోకండి. ఈ విధంగా కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు జర వేగనివ్వండి. మీకు కాలిందా లేదా అని ఏ విధంగా తెలుస్తా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, చెంచాతోటి ఏ విధంగా అయితే పడుతున్నామో అప్పుడైతే స్మూత్గా లేచి వస్తుంది అనమాట. ఈ విధంగా ఒకవేళ కాలకపోతే అది అయితే ఇచ్చకపోతుంది. ఈ విధంగా కొద్దిగా మంచిగా వేగనివ్వండి, మరి ఎక్కువ కాదు. కొద్దిగా ఇక్కడ చూశారు కదా, ఎర్రగా అయింది కదా, ఆ విధంగా అయితే వేగనివ్వండి. చాలా బాగుంటుంది, రొట్టెలకు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఒకవేళ ఎగ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? మీరు ఎగ్ బిర్యానీ తినకపోతే దానికి సంబంధించి ఒక వీడియో కూడా నేను చేస్తా. ఈ విధంగా కొద్దిగా ఎర్రగా వేగనివ్వండి, చాలా బాగుంటుంది. ఎగ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే, చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ. ఇంతే ఫ్రెండ్స్, ఏముంటుంది. గుడ్డు అయితే రెడీ అయితే అయిపోయింది. గుడ్డు అనేది తొందరగా తయారవుతుంది, తొందరగా రెడీ చేసుకోవచ్చు మనము. మెయిన్గా అన్ని వంటల కంటే గుడ్డు అనేది తొందరగా అయిపోతుంది.
ఇంతే ఫ్రెండ్స్, గుడ్ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్.